అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 13వ శ్లోకము. యజ్ఞశిష్టా శివః సంతో ముచ్యంతే సర్వకిల్బిషహై భుంజతే ద్వే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. 13. యజ్ఞశిష్టా శివః సంతో ముచ్యంతే సర్వకిల్బిషహై భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. యజ్ఞశిష్టమైన ఆహారమును అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినేవారికి సకల పాపములు తొలగిపోతాయి. కేవలము తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకొని తినేవారు పాపములు తింటున్నట్టు లెక్క. మనము చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా మన మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేయాలి. దానికి నిర్దేశింపబడినవే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు మొదలైన పవిత్ర కర్మలు. పరమాత్మను మనకు ఇష్టమైన ఒక రూపంతో పూజించడము, అర్పించడము, ఆరాధించడము, మనం వండుకున్నది నివేదించడము, దానిని ప్రసాదంగా భుజించడము. భగవంతుని ఆరాధించి దేవతలకు కృతజ్ఞతలు చెప్పి తాను వండుకున్న ఆహారమును భగవంతునికి, దేవతలకు నివేదించి సాటి మానవులకు, భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తినేవాడు సకల పాపముల నుండి విముక్తుడవుతాడు. సర్వకిల్బిషహై అన్నారు అంటే ఏదో 1-2 పాపములు కాదు, సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది. అటువంటి వాడు అసలు పాపాలే చేయడు, ఇంకా విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి. కాబట్టి మనం ఆరగించే ఏ పదార్థమైనా ముందు భగవంతునికి నివేదించి ఆరగించడం మంచిది. అలాగే సాటి జంతువులకు, కీటకములకు కూడా కొంచెం పెట్టాలి, అతిథులకు పెట్టాలి. ఏదైనా తన శక్తి కొలది మాత్రమే చేయవచ్చు. అలా కాకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకుని తినేవాడు పాపమును తింటున్నట్టే లెక్క. ఇంతకుముందు శ్లోకంలో అలా చేసిన వాడిని దొంగ అన్నారు. ఈ శ్లోకములో అలా దొంగ వస్తువును తినేవాడు పాపమును తింటున్నాడు అని అన్నారు. అటువంటి పాపమును తిన్నవాడికి శరీరం అమంతా దుష్టభావనలతో నిండిపోతుంది. అతడి పతనము అతడే కొని తెచ్చుకుంటాడు. కాబట్టి స్వార్థపరులు, కృతజ్ఞులు పాపమును మూటగట్టుకుంటారు, పాపమును తింటుంటారు. అందుకే పంచమహాయజ్ఞములు ఏర్పడ్డాయి. 1. దేవయజ్ఞము అంటే దేవతలను ఆరాధించడము. 2. పితృయజ్ఞము చనిపోయిన పూర్వీకులకు జలతర్పణములు, పిండ ప్రదానములు అంటే శ్రాద్ధ కర్మలు చేయడము. 3. మనుష్యయజ్ఞము అంటే సాటి మానవులకు తనకు ఉన్నదానిలో పెట్టడము అంటే అతిథులకు అన్నం పెట్టడము. 4. బ్రహ్మయజ్ఞము అంటే వేదములను, శాస్త్రములను శక్తి కొద్దీ అధ్యయనము చేయడము, ఇతరులకు చెప్పడము, ఇతరులు చెప్పే ప్రవచనములను వినడము, వాటిని ఆచరించడము. 5. భూతయజ్ఞము అంటే సాటి జంతువులకు, కీటకములకు ఆహారం ఇవ్వడము. మనము తినే అన్నంలో ఒక ముద్ద పక్కన పెడితే అది చిన్ని చిన్ని చీమలు, పక్షులు, కుక్కలు మొదలగు పెంపుడు జంతువులు మొదలగునవి తింటాయి. పచ్చని చెట్లను నరకకుండా వాటిని నీరు పోసి పెంచి పోషించడము. ఇది మనం ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలియచేసే విధానము. అలా చేసిన వారికి పాపము అంటదు. కేవలము తాను మాత్రమే తింటే
అంటే ప్రకృతిని తన స్వార్థానికి ఉపయోగించుకుంటే వారు పాపమును తింటున్నట్టు అవుతుంది. ఇక్కడ 2 విషయములను మనం గమనించాలి. మొదటిది భగవంతుని పూజ. ఎందుకంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, గాలి, వెలుతురు, నీరు అన్నీ ఇచ్చాడు. భగవంతుడికి కనీసం కృతజ్ఞత చూపవలసిన బాధ్యత మన మీద ఉంది. దానిని పూజ అంటారు. పూజ తర్వాత భగవంతుడు మనకి ఇచ్చిన దానిని తినే ముందు భగవంతునికి అర్పించి తినడము మన కనీస ధర్మం. భగవంతునికి అర్పించడము అంటే భగవంతుని స్వరూపాలైన సాటి మానవులు, సాటి జంతువులు, పితృదేవతలు, వృక్షములు అవి కూడా మనకు ఎటువంటి స్వార్థము లేకుండా ఎంతో సాయం చేస్తున్నాయి. అందుకే పంచమహాయజ్ఞములు చేయమన్నారు. వాటి గురించి మనం పైన చెప్పుకున్నాము. అటువంటి వారికి భగవంతుడు పరమశ్రేయస్సు కలగజేస్తాడు. ఏమిటి ఆ శ్రేయస్సు, అది ఎలా కలుగుతుంది అని మనకు ప్రశ్న ఉదయిస్తుంది. మనము తినే ఆహారాన్ని భగవంతునికి, దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అది మన శరీరాన్ని, మనస్సుని పవిత్రం చేస్తుంది. మనస్సు పవిత్రం అయితే పాపాలు నశించిపోతాయి. పాపాలు నశిస్తే మనసు ఆత్మ వైపు తిరుగుతుంది. మనసు ఆత్మ వైపు తిరిగి ఆత్మలో లీనమవుతుంది. దాని ద్వారా మోక్షానికి మార్గం సులభమవుతుంది. అదే మనకు కలిగే శ్రేయస్సు. ఇలా చేయకపోతే మనం వండుకున్నది మనమే తింటే, ఎల్లప్పుడూ స్వార్థ బుద్ధితో ఉంటే మనం పాపం తింటున్నట్టు అవుతుంది. అంటే ఉన్న పాపాలకు తోడి మరికొన్ని పాపాలు వచ్చి చేరతాయి. దానితో మనస్సు మలినమవుతుంది. అది ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో విషయవాంఛల వైపు తిరుగుతుంది, కానీ ఆత్మ వైపు ప్రయాణించదు. వాడికి మోక్ష మార్గం అనేది కనపడదు. పాప మార్గంలో పడి కొట్టుకుంటూ చావు పుట్టుకల మధ్య పడి సతమతమవుతూ ఉంటాడు. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతా భావనతో ఉండడం ఎంతో శ్రేయస్కరము. ఈ విషయాన్ని మనం మరొక కోణంలో కూడా అధ్యయనం చేయవచ్చు. మనము కర్మలు చేస్తున్నాము. ఎందుకంటే కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. మనం చేసే కర్మలు అన్నీ ఏదో ఒక ఫలముని ఇస్తాయి. అది మంచి ఫలం కావచ్చు, చెడు ఫలము కావచ్చు. దానిని మనము అనుభవించాలి. అది మనకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలుగజేస్తుంది. సుఖం వస్తే సంతోషిస్తాము, దుఃఖం వస్తే ఏడుస్తాము. అదే కర్మలు పరమాత్మపరంగా ఒక యజ్ఞంలాగా శ్రద్ధతో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వార్థ బుద్ధి లేకుండా చేయగా వచ్చిన ఫలమును పరమాత్మకు అర్పించి వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే ఆ ఫలము నాది కాదు, పరమాత్మ ఇచ్చింది అని అనుకుంటే సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనలో ఉన్న పాపాలు నశించిపోతాయి. కానీ అదే కర్మఫలాలను ఈ పని నేను చేశాను, ఈ ఫలితం నా వలననే వచ్చింది అనే కర్తృత్వ భావనతో స్వార్థ బుద్ధితో స్వీకరిస్తే చివరికి దుఃఖమే మిగులుతుంది. మనస్సు వికలమవుతుంది, ప్రశాంతత కరువవుతుంది. ఏది కావాలో మనమే తేల్చుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 14, 15వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి.